అయ్యా, నీ ఆలయం ఎంత గొప్పగా ఉంది, మరెందుకని ఇలాంటి పరిస్థితి? ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఆ శంకరుడు ఆజ్ఞాపించాడు. ఈ వీడియో చూసి కూడా నాకెందుకులే అని వెళ్లిపోతే మాత్రం ఈ ఆలయ దుస్థితికి నువ్వు కూడా ఒక ముఖ్య కారణం. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనమందరం తలుచుకుంటే ఈ ఆలయాన్ని బాగుపడేలా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. ఈ దేవాలయం యొక్క పరిస్థితిని తెలియజేయడం కోసం దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాను. ఈ ఆలయం కడప జిల్లా సిద్ధవటం మండలం జ్యోతి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం సామాన్యమైనది కాదు. 12 జ్యోతిర్లింగాలలోని శ్రీశైలం యొక్క దక్షిణ ద్వారం ఈ ఆలయం. ఈ ఆలయం మొత్తం ఎటు చూసినా శివలింగాలే. ప్రతి లింగంపై బ్రహ్మసూత్రమే. ఈ ప్రాంతంలో కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఈ ఆలయానికి 1000 ఎకరాల భూమి ఉండేదంట. ప్రస్తుతం ఆ భూమి ఏమయ్యింది? సాధారణంగా ప్రతి ఆలయానికి ముఖద్వారం నుంచి ప్రవేశ మార్గం ఉంటుంది, కానీ ఈ ఆలయానికి మాత్రం పంట పొలాలున్నాయి. ప్రవేశ మార్గం ఏమయ్యింది? గర్భాలయంలోని ఆ మహాశివుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, కానీ శివయ్య ముందున్న నంది మాత్రం సగానికి సగం భిన్నమైపోయింది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. వానలు పడిన ప్రతిసారి ఈ ఆలయం కొంచెం కొంచెంగా శిథిలావస్థకు చేరుతుంది. భవిష్యత్తులో ఆలయ పరిస్థితి ఏంటి? శ్రీశైలానికి 4 ద్వారాలు, కేవలం దక్షిణ ద్వారంగా ఉన్న ఈ ఆలయ పరిస్థితి మాత్రమే చాలా దారుణం. ఎందుకని? ఈ ఆలయం శ్రీ